హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు బగారా రైస్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానము చూద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా. తర్వాత పుదీనా, కొత్తిమీర, క్యారెట్ అండి. క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నాను నేను. మీరు ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. 2 స్పూన్స్ నెయ్యి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇందులోకి ఇప్పుడు బగారా సామాన్ ప్యాకెట్ అంటే బయట దొరుకుతుందండి మనకి మార్కెట్లో. అందులోకి మనకి బగారా ఆకు అండి, బిర్యానీ ఆకు, అలాగే లవంగా, విలాచి, దాచిన చెక్క, సాజీరా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెయ్యిలో ఇది ఫ్రై అవ్వనిద్దామండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా అండి. ఈలోపు నేను పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పుదీనాని ఇందులో యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంటని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నానండి. పుదీనా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ నెయ్యిలో పుదీనా ఫ్రై అవ్వడం వల్ల మనకి బగారా రైస్కి రుచి పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. బాగుంటుందండి టేస్ట్. ఇందులో 1 స్పూన్ వేసుకున్నాను అల్లము. ఇది ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుమండి. మీరు ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేను తురిమి వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర అండి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని అంతా కలిపి ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి అండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇది ఇప్పుడు మనకి బాయిల్ అవుతుందండి. బాయిల్ అయినప్పుడు మనం కడిగి ఇందాక వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అండి ఇవి. ఈ రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ వేస్తే ఒక 1/2 గ్లాస్ తగ్గించండి వాటరు. ఇంతే అండి, క్వాంటిటీ ఇంతే సేమ్. ఇప్పుడు 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో మనకి రైస్ రెడీ అయిపోతుంది. బగారా రైస్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. బాయ్ అండి.